ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. యాకోబు పత్రిక 5:8 ప్రార్థన. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించు నాయన. నీ రాకడ కొరకు సిద్ధపరచు. నీ రాక సమీపముగా ఉన్నది, అన్నిటి అంతం సమీపం ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక భూకంపాలు, కరువులు తండ్రి, తెగుళ్ళు రకరకాలైనటువంటి వస్తున్నాయి. ఏదో ఒక రోజున నాయన ప్రపంచం అంతా ఇంటర్నెట్ ఆగిపోయే పరిస్థితి కూడా ఆసన్నమైంది. భూమి బద్దలవుతున్నది, జనం మీద జనం లేస్తున్నారు, అక్రమం విస్తరించుతున్నది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఈ దినాలలో నీ రాకడ కొరకు సిద్ధపడవలసిన అవసరం మాకెంతో ఉంది కనుక నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు. దీవులతో నింపు. వారు చేస్తున్న చేతి పనులు, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో తోడుగుండి సహాయం చేయండి. అంతేగాక నా తండ్రి నాయన, నా దేశాన్ని రక్షించండి, నా ప్రజలందరినీ రక్షించండి ప్రభా. అలాగే నా తండ్రి, నా తోటి సేవకులు చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించు. యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్.